రేపు జనవరి 1న ఈ యొక్క చిన్న పనిని చేయండి. ఈ సంవత్సరం అంతా కూడా ఇక తిరుగుండదండి. చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీరు కోటీశ్వరులాగా మారిపోతారనమాట. అలానే కాకుండా ఇంకా ముఖ్యంగా ఏంటంటే లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. సూర్యనారాయణ స్వామి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకు చెప్పాలంటే గనక సూర్య యంత్రం అని చెప్పొచ్చండి. ఈ యొక్క నెంబర్ని ఏంటంటే గనక రాసేసి మీ పర్సులో పెట్టుకోండి. అలా పెట్టుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఎందుకంటే ఈ సంవత్సరం సూర్య భగవానుడికి సంబంధించిన సంవత్సరం అనమాట. అంటే సూర్యదేవుడి యొక్క సంవత్సరం అని చెప్పొచ్చు. అయితే రేపు ఉదయాన్నే సూర్యుడు ఉదయించక ముందుకే ఏంటంటే గనక లేవండి. అలా నిద్ర లేచేసి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని ఎర్రటి వస్త్రాలు ధరించి ఆ తర్వాత మీరు ఏంటంటే గనక చక్కగండి సూర్యుడికి నీళ్లను ఆగ్యం ఇవ్వండి. అర్ఘ్యం అంటారు, ఆగ్యం అంటారు, ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క రకంగా పిలుస్తారు. కాబట్టి మీరేంటంటే గనక స్నానం చేసి ఎర్రటి వస్త్రాలు అంటే ఎరుపు రంగులో ఉండే బట్టలు ధరించండి. రెడ్ కలర్ అంటే డ్రెస్ కానీ ఏదైనా సరే ధరించటం వల్ల మంచిది. ఇలా ధరించిన తర్వాత ఏంటంటే ఒక చెంబడి నీళ్ళని తీసుకోండి. అందులో అరస్పూనంత కుంకుమని పోసి ఆ నీటిని సూర్య భగవానుడికి సమర్పించి ఓం ఆదిత్యాయ నమః, ఓం భాస్కరాయ నమః, ఓం సూర్యాయ నమః అనేసి కనీసం 11 సార్లైనా సరేనండి ఏ మంత్రమైనా సరే పఠించవచ్చు. అలా పఠించిన తర్వాత ఇంట్లో పూజ చేసిన తర్వాత ఒక తెల్లని కాగితం తీసుకొని ఆ కాగితం మీద ఇక్కడ చూయించే విధంగా ఇలా వేసేసుకోండి. ఇలా మీరేంటంటే కనుక ఇలా డబ్బాలు గీసేసిన తర్వాత ఇక్కడ చూయించే విధంగా ఈ 6 అలానే కాకుండా ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈ విధంగా రాసేయండి. ఇలా రాసేసి మీరేంటంటే మీ పర్సులో పెట్టుకోండి. చాలా చాలా శక్తివంతమైన నెంబర్ అండి. ఈ నెంబర్ వల్ల ఏంటంటే గనక మనకు మంచి జరుగుతుంది. అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఆరోగ్యంగా మనం ఉండగలుగుతాము. అలానే కాకుండా ఈ సూర్య యంత్రం వల్ల ఏంటంటే గనక మంచి జరగటంతో పాటు ధనం కూడా ఆకర్షించబడుతుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. అలానే కాకుండా రేపు ఎంతో శక్తివంతమైన రోజు అని చెప్పొచ్చు. కొన్ని వందల సంవత్సరాల తర్వాత మళ్ళీ సూర్యుడికి సంబంధించిన సంవత్సరం వచ్చిందని మనకు శాస్త్రమే చెబుతుందన్నమాట.